నుంచి ఎప్పుడూ మనం వింటూనే ఉంటాం. కానీ కొన్ని కుటుంబాలకు వారసత్వ ఆస్తిగా వచ్చిన భూములను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఏకంగా 40 ఎకరాల జిరాయితీ భూమిని స్వాహా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. పలాస మండలం టెక్కలపట్నం పంచాయతీ పరిధిలో నందిగాం మండలం బడగాం గ్రామస్తులకు సుమారు 40 ఎకరాల పొలం ఉంది. వాటి వంశపారంపర్యంగా వస్తున్న ఆ భూములపై కొందరి భూ బకాసురులు కన్నుపడింది. అంతే, కోట్ల విలువ చేసే భూములను స్వాహా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నారు. ముందుగా రెవెన్యూ కార్యాలయాల్లో వాళ్ళు సంప్రదింపులు జరిపి అప్పటి మండల రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకొని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా లేనటువంటి ఒక పద్ధతినే సృష్టించేశారు. తరతరాలుగా ఉన్న సర్వే నంబర్లకు మధ్యలో స్లాష్ చేర్చి కొత్త సర్వే నంబర్లతో మొత్తం పత్రాలను రికార్డులను సృష్టించేశారు. అయితే భూ బకాసురులు సూత్రధారులైతే రెవెన్యూ అధికారులు పాత్రధారులు అయి గత సంవత్సరం 3వ నెలలో మరియు 5వ నెలలో పట్టాదారు పాస పుస్తకాలు తయారైపోయాయి. మరుక్షణం నుండి సదరు భూమి అమ్మకాలు మొదలుపెట్టారు. విషయం తెలిసిన అసలు భూ యజమానులు పలాస మండల ఆఫీసుకు ఫిర్యాదు చేయగా మండల రెవెన్యూ అధికారులు సర్వే చేయగా మొత్తం కుంభకోణం వెలుగు చూసింది. దీనికి జాయింట్ కలెక్టర్ వివరణ ఇమ్మని, ప్రస్తుత ఎంఆర్ఓ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామని, పూర్తి వివరాలను త్వరలో జేసీ గారికి పంపుతామని తెలియజేశారు. భూ యజమానులు భూ బకాసురులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఈ కారణంతో అందరికీ మంచి జరుగుతుందని ప్రభుత్వం అంటుంది, కానీ దాన్ని కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారన్న విషయం ఈ కుంభకోణంలో రుజువవుతుంది. ఇప్పటికీ ఆ భూముల యొక్క సర్వే నంబర్లు ఈ అడంగల్లో చెక్ చేస్తే అసలు యజమానుల పేర్లు ఆ సర్వే నంబర్లకు స్లాష్ మధ్యలో కలిపితే భూబకాసుల పేర్లు వస్తాయి. రెవెన్యూ శాఖలో అవినీతికి అద్దం పట్టే ఈ సంఘటనతోనైనా ఉన్నతాధికారులు నాయకులు కళ్ళు తెరిచి ఇకపై ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని సిపిఎం పార్టీ నాయకులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూ యజమానులు భూ బకాసులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. తోటవూరు రెవెన్యూ గ్రామంలో నందిగాం మండలం బడగాం గ్రామం సంబంధించిన రైతులు వారి యొక్క భూముల పేరున వారి పేర్లకు బదులు వేరే గుర్తు తెలియని పేర్లతోటి అడంగల్స్ జారీ అయినాయని, ఆ అడంగల్స్ని ఆధారంగా చేసుకుని వారు ఆ భూములు అమ్మడానికి ప్రయత్నించారని వారికి తెలిసిన సమాచారం మేరకు కార్యాలయానికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారము రికార్డు కూడా పరిశీలించడం జరిగింది. ఆ కంప్లైంట్ వాస్తవాన్ని విచారణ నిర్ధారణ అయింది. దీని మీద కూడా ఉన్నతాధికారులకి అనగా ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఎవరైతే భూమి లేకుండా తోటవూరు గ్రామంలో అడంగలు సంపాదించి భూములు అమ్మటం ప్రయత్నించి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశించున్నారు. వారి యొక్క అడ్రస్ సేకరించి 2-3 రోజులు ఉన్నతాధికారులు ఆదేశం మేరకు వాళ్ళ మీద పోలీసు వారికి నివేదిక పంపడం, క్రిమినల్ చర్యల మీద నివేదిక పంపడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? ఇది ఒకటి ఉంది సార్, చెప్పండి. అంటే మొన్న ఏ రోజైతే ఆయన పాత ఎంఆర్ఓ రిటైర్మెంట్ అవుతున్నారు అదే రోజు ఈ ఇష్యూ వచ్చిందని, సో మీరందరూ కలిసి ఈరోజు రిటైర్ అయిపోతున్నారు కదా, ఎందుకు అతనికి అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఆపేయండి అని మీరు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు అలాంటిదంటే ఏం లేదండి. వాస్తవాలు తెలుసుకోకుండా మనం నిందించడం కరెక్ట్ సరికాదు. వాస్తవాలు తెలిసిన తర్వాత మాట్లాడదాము. ముందు రికార్డు వెరిఫికేషన్ చేస్తాం చెప్పడం జరిగింది. రికార్డు వెరిఫికేషన్లో వాస్తవం తెలియని తర్వాత వారి మీద కూడా కలెక్టర్ గారు నివేదిక పంపడం జరిగింది. పలాని అధికారి పీరియడ్లో ఈ విధంగా జరిగింది, నివేదిక పంపడం జరిగింది. నేను సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి అని గణపతి. ఇటీవల కాలంలో పేపర్లో భూ ఆక్రమణలో జరుగుతున్నది పేపర్లో చూస్తున్నాం. అదే సందర్భంలో జిరాయితీ భూములను టెక్కలపట్నం పరిసరాల జిరాయితీ భూములు కూడా వేరే వాళ్ళకి పట్టాలు చేసి ఇచ్చినట్టు దాఖలాలు కనబడుతున్నాయి. పేపర్లో నిత్యం చూస్తున్నాం. అధికారులు పర్యవేక్షణ చేసి ఏదో చర్యలు తీసుకోవడం చెప్తున్నా ఇటీవల కాలంలో ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. జిల్లా అధికారుల యాక్షన్ కింది స్థాయి అధికారుల పైన లేదు. ఏదైనా ప్రకటనలు వస్తే దానిపైన తూతూ మంత్రంగా సర్వేలు చేసేసి చేతులు దులుపుకుంటారు. సీరియస్గా యాక్షన్ లేకపోతే ఇదే తంతు కొనసాగుద్ది. అసలైన రైతులకు అన్యాయం జరుగుద్ది. అన్యాయకాంతం చేసిన వాళ్ళు లాభాలు గడిస్తారు. ఇటువంటి పద్ధతి సరైన పద్ధతి కాదు. ఎక్కడైతే యాక్షన్ లేకపోతుందో అక్కడ అన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. మొత్తంగా ఎవరి భూమి వాళ్ళకి దక్కేటట్టు చూడాలన్నది మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో అన్యాయకాంత గవర్నమెంట్ భూములు కానీ ప్రభుత్వ ప్రైవేట్ భూములు కానీ ఏవైనా కానీ యాక్షన్ అన్నటువంటిది ఇమీడియట్గా ఉండకపోవడం వల్లే ఇటువంటి దానికి అవకాశం కలుగుతుందని అర్థమవుతుంది. పలాస పరిసరాలు అనేక ప్రభుత్వ భూములు అన్యాయకాంతం జరుగుతున్నాయి. వాటిపైన యాక్షన్ లేదు. ఫిర్యాదు ఇస్తే ఒకసారి కదులుతారు, సర్వే చేస్తున్నారు, ఆ రోజుకి ప్రకటనలు చేసి ఊరుకుంటారు. జిల్లా అధికారులు ఇటుపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు చర్యలు లేవు. దానివల్ల ఇలాంటి అన్యాయకాంతం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి సీరియస్ యాక్షన్ ఉండాలని కోరుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోన కంప్యూటరీకరణ అని చెప్తున్నారు కదా, కంప్యూటరీకరణ అయిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దీని మీద మీ స్పందన? అసలు కంప్యూటరీకరణలోనే అక్రమాలు జరుగుతున్నాయి. కంప్యూటరీకరణ పేరుతో ఒకటి భూమి ఇంకొకటికి 58 సెంట్లు ఉన్నట్టు భూమికి 53 సెంట్లు వస్తుంది. ఆ మిగతా ఉన్నటువంటి 5 సెంట్లు ఏమైపోతుందో తెలియని పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే కంప్యూటరీకరణ కూడాను శుద్ధ అంటే ఏనికి పనికిరాని పద్ధతిలో ఉన్నది. అయితే కొన్ని దగ్గర అవసరంగా వాస్తవంగా అయితే ఇది మంచిదే కదా అని అనుకున్నప్పుడు కూడా అంతా నిక్షేపం ఉంటుందని భావించినప్పుడు కూడా కంప్యూటర్ ప్రాబ్లమో లేదా ఆపరేటర్ ప్రాబ్లమో ఏదైతే కానీ మొత్తంగా తప్పులు కూడా జరుగుతున్నాయి. అంతా కంప్యూటర్కరణ చేస్తామని చెప్తున్నా కూడా ఇంకా ఎక్కడెక్కడో కన్నాలు పెడుతుంది. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ పద్ధతులు చేస్తారు. మరి ఏం జరుగుతుందన్నది మొత్తం పర్యవేక్షణ లోపం అనేది మేమైతే భావిస్తున్నాం.